అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. అక్రమ వలసదారుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. సరైనటువంటి పత్రాలు లేకుండా అమెరికాకి దొడ్డిదారిన వచ్చి అమెరికాలో నివాసం ఉంటున్నటువంటి అక్రమ వలసదారులను ఆయన స్వదేశాలకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం సైనిక విమానాలను కూడా వాడుతూ ఉన్నారు. అయితే ఆ విమానాలను మా దేశంలోకి అనుమతించేది లేదు అంటూ హెచ్చరించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి దేశాల మీద ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అమెరికాలో ఏం జరుగుతోంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తూ ఉన్నారు. అమెరికాలో అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఆయన ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. సరైనటువంటి పత్రాలు లేకుండా అమెరికాలోకి దొడ్డిదారిన ప్రవేశించి అమెరికాలో నివాసం ఉంటున్నటువంటి అక్రమ వలసదారులను బలవంతంగా అమెరికా నుంచి వారి స్వదేశానికి పంపించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అందుకోసం సైనిక విమానాలను కూడా ఆయన ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఈ విమానాలను మా దేశంలోకి అనుమతించేది లేదు అంటూ కొన్ని దేశాలు ట్రంప్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం ఆ దేశాల మీద ఆంక్షలు విధిస్తూ వారికి చుక్కలు చూపిస్తూ ఉన్నారు. ఏంటి అసలు అమెరికాలో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఏమండి, ట్రంప్ ఏదైతే చెప్పి వచ్చారో అదే చేస్తున్నారు. అది తెలిసే వాళ్ళు ఓట్లు వేశారుగా అమెరికన్స్, ఈవెన్ ఇండియన్స్ కూడా వేశారు. అంటే ఇక్కడ అక్రమ వలసదారులు అన్నారు తప్ప వలసదారులు అనలేదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే మీ దగ్గర సక్రమంగా పత్రాలు ఉంటే మిమ్మల్ని ఎవడు వెళ్ళిపోమండి కదా. ఇప్పుడు మన దేశంలోకి ఎవరైనా వచ్చినా కూడా మనం అదేగా చెప్తాము. ఇప్పుడు మనకి రోహింగ్యాలు ఉన్నారు, వాళ్ళు ఈవెన్ ఏమంటారు ఆధార్లు సంపాదించేసుకున్నారు, అన్నీ సంపాదించుకున్నారు. మమతా బెనర్జీ లాంటి వాళ్ళకి ఎంత బ్యాక్ బోన్గా ఉన్నారో మనకు తెలుసు. అంటే నిజంగా వాళ్ళు సక్రమంగా వచ్చి వాళ్ళకి ఎటువంటి దురుద్దేశం లేదు, వాళ్ళు ఏదో చదువుకోవటానికి వచ్చారు లేకపోతే ఏదో ఉద్యోగం చేసుకోవటానికి వచ్చారంటే వాళ్ళ మీద ఎవరు కూడా చర్యలు తీసుకోరు. కానీ మీరు చెప్పినట్టుగా ఇలాగ అన్యాయంగా వచ్చేసి ఇప్పుడు అందుకే కదా అక్కడ గోడ కట్టిస్తా అన్నాడు ఆయన. ఇప్పుడు దక్షిణ అమెరికా అనేది ఈరోజు అల్లకల్లోలం అవుతోందంటే ఊరికే అవ్వట్లేదు. ఇన్ని సంవత్సరాలు బైడెన్ లాంటి వాళ్ళు దీన్ని అడ్డుకట్ట వేయకుండా అసలు లాస్ట్ టైమే ట్రంప్ వచ్చి ఉంటే ఈ పార్టీకి అంతా కూడా సెటరేట్ అయిపోయి ఉండేది. కాకపోతే ఏంటంటే అప్పుడు ఇండియన్స్ కొంచెం ఆలోచించారు ట్రంప్ వస్తే ఇబ్బంది అవుతుందేమో అని. కానీ ఇప్పుడు ట్రంప్ కంటే కూడా బైడెన్ వల్లే నష్టం ఎక్కువ జరిగింది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది అనేది అవగాహనకు వచ్చింది ఈరోజు అమెరికా వాసులకు కావచ్చు, ఈవెన్ ఇండియన్స్కి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. కాబట్టి వాళ్ళు ఏరి కోరి ట్రంప్ని కోరుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ట్రంప్ చేస్తున్న పని సరైనదే అని మనం భావించవచ్చు. ఇప్పుడు మన రాష్ట్రంలోకి ఎవరైనా అక్రమంగా వచ్చేసి వాళ్ళు మనం కట్టే ట్యాక్స్లు వాళ్ళకి వెళ్తున్నాయంటే మనం ఊరుకుంటామా? ఇప్పుడు అమెరికాలో మీకు ట్యాక్స్ అనేది ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. ఎగ్గొట్టడానికి ఉండదు ఇక్కడలాగా, భారతదేశంలో లాగా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. వాళ్ళు కష్టపడేది వాళ్ళు ట్యాక్స్ కడతారు, ఆ కట్టింది సరైన పనులకు ఉపయోగపడతాయి. కాబట్టి మరి అది ఆలోచించాల్సిన అంశమే. ఈరోజు కొలంబియా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, మరొకటి కావచ్చు గగ్గోలు పెడుతున్నాయంటే మీకు అంటే మీరు మీ బాధ్యత అది, మీ పౌరులని చూసుకోవాల్సిన బాధ్యత ఆ దేశ ఏమనాలి ఆ దేశాన్నేలే అతను ఎవరు అధ్యక్షుడు కావచ్చు లేదు ప్రధానమంత్రిది అవుతుంది కదా. కాబట్టి దాంట్లో వాళ్ళు మాకు వెనక్కి పంపొద్దు అంటే బ్రెజిల్ వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే మీరు బేడీలు వేసేసారు, వాళ్ళని ఒక నేరస్తుల్లాగా పంపిస్తున్నారు, యుద్ధ విమానాల్లో పంపించేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, ఇప్పుడు మనం మేడ్ ఇండియా అని ఎట్లా అంటున్నామో మేడ్ ఇన్ అమెరికా అంటున్నాడు. ఆయన తప్పే ఉందండి. వాళ్ళ దేశానికి సంబంధించి ఆయన ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు, ఇచ్చుకోనివ్వండి. ఇప్పుడు మన భారతదేశం మోదీ గారు అన్నీ అంటే మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి, స్వదేశీ ఇది ఉండాలి అని ఎలా అంటున్నామో అలా వాళ్ళు మేడ్ ఇన్ అమెరికా అనుకుంటున్నారు. మనం అప్పుడు ఇక్కడ అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలన్నా, వాళ్ళ దేశంలో నిరుద్యోగులు ఉండకుండా ఉండాలని అన్నా, సో వాళ్ళ దేశస్తులకి ఎక్కువ ప్రాధాన్యత అమెరికన్స్ ఫస్ట్ అంటున్నాడు. తప్పే ఉంది. మన ఇండియన్స్ ఫస్ట్ అని అనమా? మనం అంటే మనకి నచ్చినప్పుడు వాళ్ళని నెగిటివ్ చేసి మనకి నచ్చినప్పుడు నోరు మూసుకోవటం తప్పు కదా. ఇప్పుడు నాకు అక్కడ అనుకూలంగా ఉంది, నేను అమెరికా వెళ్తే నాకు బాగా సంపాదన ఉంటుంది, నా చాలా ప్రతిభకో లేకపోతే నా చదువుకు తగిన ఉద్యోగం వస్తుంది అని అనుకున్నప్పుడు నేను వెళ్తానండి.
ఇప్పుడు నేను ఇంకోటి కూడా ఒప్పుకోనండి కృష్ణ. ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి మనం డాలర్లు తెచ్చుకుంటున్నాము, కానీ అమెరికాని తిడతాం మనం. అది తప్పు కదా. అవును. ఇప్పుడు నీకు ఆ విధానం నచ్చలేదనుకో, నువ్వు ఉద్యోగం చేయక అక్కడ. నీకు ఆ విధానం నచ్చలేదనుకో, నువ్వు అక్కడ అసలు ఉండకు. నువ్వు నీ రాష్ట్రానికో నీ దేశానికో వెళ్ళిపో. ఎందుకు చెప్తున్నావు అంటే మనం అక్కడ తింటూ అక్కడ తిట్టడం అనేది తప్పు. ఇప్పుడు మన భారతదేశానికి ఒకటి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటే వెధవ భారతీయులు అంటే మనకి ఎంత కష్టం అనిపిస్తుంది, మనం ఊరుకుంటామా? అంటే మన దేశానికి బ్రతకడానికి వచ్చి ఉపాధి కోసం మన దేశానికి వచ్చి, అది కరెక్ట్ కదండి. మన దేశం మీద వారి నిప్పులు జరుగుతానంటే ఎవరు ఊరుకుంటారు? మనకి డాలర్లు కావాలి కానీ వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళు పిజ్జాలు తింటారు, బర్గర్లు తింటారు, వాళ్ళకి ఇష్టం, వాళ్ళ ఫుడ్ అది. వాళ్ళ ఆవకాయ అన్నం తినలేరు కదా. వాళ్ళు అమెరికాలో వాళ్ళు ఏం తింటారో అది తింటారు. వాళ్ళ తిండిని మనం తిట్టడం ఏంటి? మీకు సినిమాల్లో కూడా అట్లాంటివి వచ్చాయి, మీరు గమనించారు. నేనంటాను మనం ఎవరిని కూడా కించపరచకూడదు అనేది నా పాలసీ. సరే, ఇప్పుడు అది పక్కకు పెడితే ఇవాళ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ కరెక్ట్ అండి. దీనికోసం ఆయన ఏం చేస్తున్నాడంటే యుద్ధ విమానాలను వాడటమే కాకుండా FBI వాడుకుంటున్నాడు. తర్వాత ఈ నార్కోటిక్స్ సంబంధించింది, గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించిన ఆ డిపార్ట్మెంటు, ఇట్లా మొత్తం 4-5 డిపార్ట్మెంట్స్ని వాడి మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారో పట్టుకుంటున్నారు. ఇంచుమించు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ మనకు తెలియదు కానీ కదా, 9-10 లక్షల ఇంకా ఎక్కువ ఉన్నారో మనకు తెలియదు. తర్వాత ఇంకొకటి, గురుద్వారాలు కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. అంటే వీళ్ళు పనుల కోసం అక్కడ కూడా ఉండొచ్చు కదా, అందుకని సిక్కులకు కోపం వస్తుందట. నేనంట మనం దేనికి కోపపడకూడదండి, మనం వెళ్ళి అక్కడ ఉంటున్నాము. సో ఆ అంటే నిజంగా సిక్కులు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ నిజంగా ఆ గురుద్వారాల్లో ఎవరైనా అక్రమ వలసదారులు తలదాచుకుంటే వారిని ప్రభుత్వానికి అప్పగించాల్సినటువంటి బాధ్యత కూడా. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. మనం చేయాల్సింది అది. ఇప్పుడు నేనంట నాకు తెలియదండి, నేను ఒకళ్ళని పెట్టుకుంటాను కదా, సరే అతనికి ఏదో ఆశ్రయం ఇస్తాను, అతనికి ఏదో జీతం ఇస్తాను, అతను అక్రమ వలసదారుడు అని తెలిసాక, ప్రభుత్వం దాని మీద ఉక్కుపాదం మోపుతోందని తెలిసాక, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, నేను సార్ ఇట్లా పెట్టుకున్నాం మేము, ఇగో ఇతను ఉన్నాడు నా దగ్గర అని చెప్పాల్సిన బాధ్యత. అది గురుద్వారా కావచ్చు, లేదా దేవాలయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అదేమి అక్కడ చర్చ్ అయినా కూడా కావచ్చు, ఎవరిదైనా ఒక బాధ్యత. అమెరికాలో ఉంటే అమెరికా పౌరులుగా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఆ దేశ విధానాలను మనం గౌరవించాలి. ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మనం గౌరవించి మనం అందుకు అనుగుణంగా మనం పనిచేయాలి. తప్పకుండా మన బాధ్యత. దాన్ని కోపం తెచ్చుకోకూడదు. ఇప్పుడు రూల్స్ మీకు పెడతాను, మీరు అమలు చేయాలి అంటే దాన్ని కోపం తెచ్చుకుంటే ఎట్లా? ఇప్పుడు అక్రమ వలసదారుల మీద డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకుంటున్నటువంటి దేశాలు ఏంటి, దాన్ని ఖండిస్తున్నటువంటి దేశాలు ఏంటంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి, ఒకసారి మీకు చదివి వినిపిస్తా. అంటే 1-2 అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకే. మెక్సికో ఉంది ముఖ్యంగా, బ్రెజిల్ ఉంది, తర్వాత కొలంబియా ఇందాక మనం చెప్పుకున్నాము, గ్వాటెమాలా, హోండూరస్, ఎల్ సాల్వడార్, ఇలా చాలా దేశాలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా కోపంగా ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి అవకాశాలు లేవు వీళ్ళని పెట్టుకోవటానికి. బట్ అవకాశాలు లేవని అక్రమంగా వెళ్ళిపోతామంటే ఎట్లా? యుద్ధ విమానాలను మా దేశంలోకి అనుమతించమన్నారు. కొలంబియా అంటే ట్రంప్ ఏం చేశాడు, మీకు సుంకాలు పెంచుతానన్నాడు. ఫస్ట్ 25% అన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే ఒప్పుకోలేదో 50% చేస్తా అన్నాడు. వాళ్ళ వస్తువులు దిగుమతి చేసుకోమన్నాడు. దెబ్బకు కొలంబియా దిగొచ్చింది. అంటే నేను అనేది ఏంటంటే, మనకి కష్టమవుతుందని మన పౌరుల్ని మనం తీసుకోకపోతే, ఇప్పుడు ఏమంటే ఇవన్నీ కూడా జనాభా నియంత్రణ మీద కూడా ఆధారపడి ఉంటాయి. మనం ఇలా అంటే చాలా మంది కోపం వస్తుంది, జనాభా నియంత్రణకి దీనికి సంబంధం ఏంటని. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాయి ప్రభుత్వాలు జనాభా పెరిగిపోతుంటే? ఒకప్పుడు 2 కుటుంబ నియంత్రణ అనేది వచ్చింది కదా భారతదేశంలో కూడా. ఈరోజు మళ్ళీ పిల్లల్ని కనమంటున్నారు. ఎందుకు కనాలండి? ఇప్పుడు మన వల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, మన వల్ల రాష్ట్రానికో దేశానికో నష్టం జరుగుతుంది అన్నప్పుడు పిల్లల్ని ఎక్కువ కనకపోయినా వచ్చే నష్టం లేదు. అదొకటే కాదు కదా, 1-2 పిల్లలు చాలు కదా. 10 మందిని కనేసి మనం మన బాధ్యత లేకుండా మనం ఆ దేశం మీద వదిలేస్తానంటే తప్పు కదా. యాజ్ ఎ పేరెంట్ అది నువ్వు ఆలోచించాలి. కాబట్టి ఇవాళ అంటే సో ఈ ఖండిస్తున్నటువంటి దేశాలన్నీ కూడా ఈ ఆంక్షల దెబ్బకి మళ్ళీ ట్రంప్ దగ్గరికే వచ్చి చేరుతున్నాయా? చచ్చినట్టు ఒప్పుకుంటున్నాయి. ఎందుకు ఒప్పుకోరు? ఏం చేస్తారు? కానీ అతలాకుతలం అవుతున్నాయి. అది జరుగుతుంది. ఇవన్నీ టెంపరీ ఫేజ్లు అండి. ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళిపోయాక కొంచెం టైం పడుతుంది వాళ్ళు అడ్జస్ట్ అవటానికి కూడా.
ఇక్కడ వీళ్ళేమంటున్నారు, అమెరికాలో మీరు ఇలాంటి నిర్ణయాలు తీసేసుకుంటున్నారు, కొంచెం ఆలోచించండి, తొందరపడకండి. ఇప్పుడు మనకి మ్యాన్ పవర్ తగ్గిపోతుంది కదా, ఓకే. అయినా కూడా ట్రంప్ వెనక్కి తగ్గట్లా. ఇప్పుడు మ్యాన్ పవర్ తగ్గిపోతుంది అంటే కొంతకాలం మనకి, ఎందుకంటే మెక్సికన్స్ ఎక్కువ వాళ్ళు పనులు చేస్తారు అక్కడ ఎక్కువగా. ఇప్పుడు ఈ క్లీనింగ్లు కావచ్చు, కొన్ని పనులకు ఎక్కువ మెక్సికన్సే వస్తారు. ఓకే. ఈవెన్ ఇండియన్స్ కూడా వాళ్ళని ఉపయోగించుకుంటారు. అంటే నాట్ ఓన్లీ ఇండియన్స్, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ సేవలను ఉపయోగించుకుంటారు. సో ఈరోజు వాళ్ళు లేకపోయేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇబ్బందిని వాళ్ళే అధిగమిస్తారండి. ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చినప్పుడు దానికి మనం వేరే దారులు వెతుక్కుంటాం కదా. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది మనకి. కాబట్టి కొంతకాలం ఇబ్బంది పడతారు, తర్వాత ప్రత్యామ్నాయ మార్గాలు అవే వస్తాయి. సో ఏదైనా కూడా ఇవాళ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అయితే సరైందనే మనం భావిస్తున్నామండి. ఇందులో తప్పేం లేదు. మన భారతదేశంలో అలా జరిగినా కూడా, అలాగే అమెరికాలో ట్రంప్ విధానాన్ని కూడా మనం సమర్థిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.